ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం ఆదిశంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈ రోజున ఆత్మవిచారం తీసుకున్నాం. ఆత్మవిచారం, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క దాని స్వభావం, దాని యొక్క వివరణ, దాని యొక్క ప్రాముఖ్యత గురించి విచారిద్దాం. మన శరీరంలో ఉన్న ఆత్మకి ఎంత ప్రాముఖ్యత ఉంది, దాని సంగతి ఏం తెలుసుకుందాం. ఇప్పుడు మనం నిన్నటి ఎపిసోడ్లో 56 దాంట్లో మనం ఏం తెలుసుకున్నాం అంటే ఈ మోక్షాన్ని ఎట్లా సాధించుకోవాలి అనే దాని మీద మనం నిన్న చర్చించుకున్నాం. దానికి మెయిన్ ఏమనుకున్నాం, దానికి సాధనాలు 4 ఉన్నాయి అనుకున్నాం. దాటినే సాధన చతుష్టయము అని అనుకున్నాం. 4 సాధనాలు చెప్పుకున్నాం. ఏంటి? ఒకటి వివేకము, వైరాగ్యము, షట్సంపత్తి, షట్క సంపత్తి అంటే 6 సంపత్తులు, తర్వాత ముముక్షుత్వం. ఇక ఈ 4 సాధనతో మోక్షాన్ని సాధించుకోవచ్చని నేను వివరించుకున్నాం. ఈరోజు ఏంటంటే ఆత్మని విచారం. ఆ మోక్షానికి తీసుకోవడానికి నేను ఏం చేసుకున్నాం, ఆత్మని తెలుసుకోవాలనుకున్నాం. ఆత్మని ఎలా తెలుసుకోవాలి, ఏంటి దాని అనే విషయాలు అన్నింటిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆత్మని తెలుసుకోవాలంటే రమణ మహర్షి గారు ఒక్కటే చెప్పాడు. ఆ గురువుగారి యొక్క మనం ఫాలో అయితే మనం ఆత్మ దొరికినట్టే. అని ఏం చెప్పాడు, నీకు మోక్షం కావాలంటే నేను ఎవరు అని ప్రశ్న వేసుకొని ఈ బాహ్య ప్రపంచాన్ని చూడకు. ఈ బాహ్యం అంతా నశించిపోయేది. జగత్తు, సృష్టి, ప్రకృతి మొత్తం నీ శరీరము బాహ్యం కనపడుతుంది, నీ శరీరం కనపడుతుంది, ఈ జగత్తు కనపడుతుంది, ప్రకృతి కనపడుతుంది. దీంట్లోనే ఇదే కనపడేది. ఇదే మనం రోజు తిరుగులాడుతున్న ఈ జగత్తులో, ఈ ప్రకృతిలో, ఈ శరీర సంబంధాల కోసం మనం ప్రాకలాడుతున్నాం. ఈ సంసార బంధనాలు ఇవన్నీ బాహ్యంలో దొరికేటువంటి మనకు తృప్తి, సంతోషం, ఆనందం, ఇదంతా ఏది శాశ్వతం కాదు. ఒకటి. రెండోది, ఒకవేళ నీకు ఇందులో ఏది తృప్తి కానీ ఆనందం కానీ దొరకదు. ఒకవేళ దొరికిన స్వల్ప ఆనందం దొరుకుతుంది, స్వల్ప సుఖమే దొరుకుతుంది. అది శాశ్వతం కాదు, క్షణికం. మరి అయితే అసలానందం ఎక్కడ దొరుకుతుంది అని గురువుగారు అంటే, రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, నువ్వు అంతర్ముఖంలోకి పో. నీ మనస్సు ఉందా లేదా, దాన్ని అంతర్ముఖంలోకి పయనింప. అది బాహ్యముఖంలో చరించి నీకు కోరికలు, సంకల్పాలు నీకు సృష్టించి నిన్ను ఇక్కడనే తిప్పి నీకు ఈ స్వల్పానందానికి గుర్తిస్తుంది. కాబట్టి ఆ మనసుని అంతర్ముఖంలోకి నువ్వు తిప్పుకో. అంటే నీ శరీరం లోపలికి అంతర్ముఖం అంటే బాహ్యంగా. ఈ శరీరం, ఈ సృష్టి బాహ్యం. అంతర్ముఖంలో తిప్పుకో. అంతర్ముఖంలో తిప్పుకొని లోపల పయనించు. ఎవరు నీకు లోపల పోతే ఏమేమి కనపడుతుంది, అది నైతి, నేతి అని నువ్వు నీకు కావాల్సిన ఏంటి, ఆత్మ మోక్షాన్ని ఇచ్చేదనుకున్నాం కదా. కాబట్టి నీకు ఆత్మ దొరికేంతవరకు నీకు ప్రతి వస్తువుని పక్క చూసి, నీకు లోపల పోతే మనసు దొరుకుతుంది, బుద్ధి, ఇవన్నీ పోతుంటాయి లైన్గా. నీ ఊపిరితిత్తులు, అవి, గుండె, ఇవన్నీ ఒక్కటి నీ లోపల అన్నీ అవయవాలు మొత్తం అన్నీ పోతాయి. పోయి నీకు చివరికి దొరికే లాస్ట్కి హృదయంలో ఉన్నటువంటి అతి సూక్ష్మ పదార్థంగా ఉన్నటువంటి హృదయ గహరంలో ఉన్నటువంటి అది సూక్ష్మ పదార్థం, ఆత్మస్వరూపం. అది కంటికి కనపడదు, దాన్ని కనుగొంటాను. అది అసలు వస్తువు, అది ప్రకాశాన్ని గొలుపుతుంది. అది నీకు పరబ్రహ్మ స్వరూపం యొక్క అంశం, దాని యొక్క తాలూకు. కాబట్టి అది
చైతన్యవంతమైనది. ఆత్మని ఎట్ట పట్టుకోవాలని మనసు, అది ప్రకాశవంతమైంది. ఆత్మ చైతన్యవంతమైంది, అది మారదు. నువ్వు పుట్టినప్పుడు ఎట్లా ఉందా, నువ్వు వృద్ధాప్యం అంతవరకు ఉంటుంది, ఎప్పటికీ అదే ఒకటే మాదిరిగా మార్పు చెందదు. ఈ ఆత్మ మార్పు చెందదు, పుట్టదు, గిట్టదు, చావదు, మార్పు చెందదు. అన్ని అవస్థలందు, అన్ని కాలములందు ఉంటుంది, సమస్త కాలం. మళ్ళీ నువ్వు చనిపోయిన తర్వాత అది నీలోంచి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మది చైతన్య శక్తి ఉన్నది దానికి. ఆ ఆత్మ చైతన్య శక్తి వల్లనే నీ స్థూల శరీరం పనిచేసి ఈ బాహ్య సుఖాన్ని అనుభవించడానికి, కర్మలు చేయడానికి నీకు తోడ్పడుతుంది. ఆ చైతన్య శక్తే నీకు ఆ అమ్మ వచ్చిన ఆత్మ చైతన్య చిత్తశక్తి అంటారు దాన్ని. ఆ చిత్తశక్తి వల్లనే నీవు బాహ్య లోకంలో అన్ని పనులు చేసి నీవు అనుభవిస్తున్న దీన్నే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఇది శాశ్వతం కాదు. ఆత్మ లోపల ఉన్నది ఆత్మ శాస్త్రం. ఎందుకంటే అది నీ శరీరం మారుతుంది, అది మారదు. నీ శరీరం వృద్ధి చెందుతుంది, అది చచ్చిపోతుంది. నీ శరీరం క్షీణిస్తుంది, నశిస్తుంది. కానీ అది మారదు, క్షీణించదు, నశించదు. ఎల్లకాలం ఎప్పుడూ ఉంటుంది. తిరిగి నువ్వు నీ శరీరం కోల్పోయినా కూడా అది మరణించదు. అది నీ శరీరం నుంచి సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతుంది, ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి అది శాశ్వతమైన వస్తువు. అది శాశ్వతంగానే శరీరంగా అని ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా. కాబట్టి అటువంటి శాశ్వతమైన వస్తువును మనం పారాడుకోవాలి. ఆత్మను దొరికితే నీకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది, ఆత్మ జ్ఞానం లభిస్తుంది. ఏది శాస్త్రమో ఏది అశాస్త్రమో అనే జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వచ్చింది అంటే నీ అశాస్త్రమైన ఈ ప్రపంచకాలన్నింటినీ కూడా వదిలిపెడతాం. వదిలిపెట్టి అసలైన వస్తువుని పట్టుకుంటాం. ఎవరైనా అంతే, అసలు వస్తువుని పట్టుకుంటారు. వజ్రంని పట్టుకుంటారు, పక్కన ముత్యాన్ని తీసుకోరు. వజ్రమే కాబట్టి వజ్రాన్ని ఆకర్షిస్తారు. బంగారాన్ని కూడా ముట్టుకోరు, ఎందుకంటే వజ్రం గొప్పది. అసలు శాస్త్రమైనది ఆత్మ కాబట్టి అశాస్త్రమైన శరీరాన్ని దీన్ని పట్టుకోకుండా దాని మీదే మనసులో గణించుకొని జ్ఞానం వస్తుంది. దాని మీద నీకు మోక్షానికి దారి తీస్తాం. కాబట్టి మామూలు యొక్క సాధారణ మనిషికి వాడు ఏమనుకుంటాడు అంటే, నేననేది వాడికి జ్ఞానం లేదు, అజ్ఞాని అనమాట. జ్ఞానం లేదు కాబట్టి అతను ఏమంటాడు, ఈ కనపడే శరీరమే నేను, ఇదే నా యొక్క ఈ శరీరమే శాస్త్రం, నా మనస్సే శాస్త్రం, నా బుద్ధి శాస్త్రం, నా చేష్టలు శాస్త్రం, ఈ లోకంలో చేసే ఎంత శాస్త్రం. ఎందుకంటే లోపల ఉన్నది వాడికి తెలియదు కదా. ఉన్నట్టే వాడికి తెలియదు. ఆత్మ లోపల ఒకటి ఉన్నది అన్న జ్ఞానమే లేదు వాడికి. అయినప్పుడు వాడికి ఎలా తెలుసుకుంటాడు? అనుకుని అవిద్య, అజ్ఞానం. చీకట్లో వాడు తోయ కనిపించలేదు, వాడికి అసలు కనపడలేదు. అజ్ఞానం గాఢాంధకారంలో మునిగిపోయినాడు వాడు. ఎన్నో జన్మలంటే అలా పూడుకుని బంధనాలతో వాడు పూడుకుపోయినాడు. వాడికి ఎలా కనపడుతుంది బాబు? వాడికి ఎవరైనా ఓ సద్గురువు లభించే భగవంతుడి దేవల్ల ఆ సద్గురు బోధ చేస్తే వాడికి జ్ఞానం వస్తుంది. వాడు అప్పుడు ఆత్మజ్ఞానం సంపాదించుకొని వాడు మోక్షాన్ని సాధిస్తాడు. మామూలుగా అందరూ కూడా ఈ శరీరమే శాస్త్రము, ఈ మనస్సే శాస్త్రం, ఈ బుద్ధి శాస్త్రము, నేను శాస్త్రం. అంటే నా పేరు రామారావు, నా ఊరు హైదరాబాదు, నాది మా నాన్నగారు పలానవారు, మా అమ్మగారు పలానవారు, నాకు ఇంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, నాకు ఇంత ఆస్తి ఉంది, అంత ఉంది, నేను ఆఫీసర్ని, ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాడు. దీని మీద లీనమైపోతాడు. నా భార్య, నా పిల్లగాడు, నా కొడుకులు, ఇవన్నీ చెప్పుకుంటూ నేను నాదుని మీదనే ఆధారపడతాడు. సాధారణ వాడెప్పుడు మోక్షానికి చేరుకోలేడు, జ్ఞానాన్ని పొందలేడు. దీన్ని శాశ్వతం అనుకుంటాడు, కానీ శాశ్వతం కాదు. ఎప్పుడు తెలుసుకుంటాడు? జ్ఞానాన్ని సద్గురు లభించి జ్ఞానం దొరికిన రోజున సరియైన మార్గాన్ని నిర్దేశించిన
మనిషి దొరికితే, గురువు దొరికితే వాడు బాగుపడతాడు. అందుకనే గురువు దొరికాడనుకో అప్పుడు ఏమనుకుంటాడు, ఇక ఈ శరీరం వాడికి అదృష్టమైన భగవంతుడు సద్గురు లభిస్తే ఈ బాల్యం నుంచి నేను ఇప్పటికి మారుతూ వస్తూనే ఉన్నాను. ఎన్నో మార్పులు మారుతుంటే ఈ రోజుకి రేపటికి మారుతుంది, గంటకు మారుతుంది. ఇప్పుడు బాగుంటే కొంచెం అయిందా నే కడుపు నొప్పి వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో మార్పు వస్తుంటుంది. మనసు కూడా రకరకాల వస్తువులు చూస్తుంటుంది. ఈ జగత్తు కూడా మారుతూనే ఉంటుంది. అనేక కోరికలు కోరుతుంది. ఈ ఒక కోరిక తీరితే ఇంకోటి వస్తుంది, ఇంకో సంకల్పం, ఇలా వస్తూనే ఉంటుంది. దానివల్ల నీకు బంధనాలు ఏర్పడి లోపల ఉన్న ఆత్మని కనపడకుండా ఇంకా నిన్ను అధపాతాళ లోకానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంటుంది. నీకు దొరకకుండా నువ్వు చీకట్లో కూరుకుపోతుంటావు, భూమిలో కూరుకుపోతుంటావు. కాబట్టి అసలు మనం తెలుసుకోవాల్సింది ఎవరిని అంటే ఆత్మని తెలుసుకోవాలని ఆ గురువు చెప్పేంత వరకు వాడు అదే పొజిషన్లో ఉంటాడు. అదే సాక్షీభూతం. ఆత్మే సాక్షీభూతం. అది సర్వవేళ సర్వత్రా ఉండేది. అందుకనే మనసులో ఆనందం, దుఃఖం, సుఖం, కోపం, భయం ఇవన్నీ వస్తుంటాయి. మనసు అంటే గంటగా మారిపోతుంది. ఇవన్నీ సుఖం అన్నీ వస్తుంటే మారుతుంటాయి, వస్తాయి పోతుంటాయి మళ్ళీ. కానీ వాటిని గమనించేది ఎవరో ఒకళ్ళు ఉన్నారా? నీకు ఇప్పుడు బాగానే ఉన్నావు, కాకపోతే నాకు కడుపు నొప్పి వచ్చింది అంటావు, నాకు జ్వరం వచ్చింది అంటావు. ఆ జ్వరం వచ్చింది, నీకు ప్రాణం జరిగింది, నీకు బాధ వచ్చింది, కష్టం వచ్చింది, సుఖం వచ్చింది అనేది నీకు చెప్పడానికి ఎవరో ఒకడు ఉండాలి. లేదు నీకు ఎట్లా తెలుస్తున్నది? అదే చైతన్య స్వరూపం, ఆత్మ యొక్క చిత్రరూపం యొక్క చైతన్య స్వరూపం. దానివల్ల నీకు తెలిసిపోతుంది. అది ఎక్కడుంది? ఆత్మలో చిత్తు ఉన్నది. దానికే చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తిని శరీరం మొత్తం వ్యాపించి నీలో ఉన్న ప్రతిదీ గమనిస్తున్నది, సాక్షిభూతంగా ఉంటున్నది. నీకు ఎక్కడ నొప్పి వచ్చింది, ఏమైంది, నీ సంగతి మొత్తం రికార్డ్ చేసుకుంటూ నీకు చెప్తుంది. సాక్షి అది ఎక్కడుంది? ఆత్మలో కలిసి ఉంది. ఆత్మలో ఒక భాగం 50%. అదే పరబ్రహ్మస్వరూపం. ఆ విరాట స్వరూపుడు కూడా అంతే, అవే క్వాలిటీస్. ఆయనకు కూడా ఇటువంటి సాగు పుట్టుక ఉండదు. సర్వవ్యాపకుడు, ఇది ఆయన శుద్ధ స్ఫటికుడు, గుణాతీతుడు, అతి బలవంతుడు, సర్వశక్తివంతుడు. ఆయన యొక్క ఆయన చైతన్యమే వల్లే ఈ సృష్టి, జగత్తు, జీవులు మొత్తం సృజించబడ్డది. ఈ జగత్తంతా నడుస్తుంది. జీవత్వం, ఈ జగత్తు, ప్రకృతి మొత్తం నడుస్తుంది ఆయన చైతన్యం వల్లనే ఈ మొత్తం సృష్టి ఏర్పడ్డది, ఈ జగత్తంతా ఏర్పడ్డది, జీవులు ఏర్పడ్డారు, అన్నీ ఏర్పడ్డాయి ఆయన చైతన్యం వల్లనే నడుస్తున్నాయి. అతనే నీ ఆత్మ చైతన్యంతోనే నీలో విరాట్ యొక్క అంశం నీలో ఉండి ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మ యొక్క చైతన్యమే నీ శరీరాన్ని నడిపిస్తుంది. ఆయన ఆత్మ చైతన్యం వల్లనే నీ శరీరం నడిచి నీకు నీ బాధ, నీ సుఖం అన్ని పనులు ఇస్తున్నది. బాహ్య సుఖంలో బాహ్యంలో తిప్పేది మనసే. నీకు జ్ఞానం వచ్చినప్పుడు నీకు అంతర్ముఖం పొందించి నీకు మోక్షాన్ని ఇప్పించేది కూడా మనసు. ఎప్పుడు నీకు జ్ఞానం వస్తే నీకు నేను లోపల చదువుతుంది, లేదా పైన ఎదుగుతుంది. అంతే కదా, ఎవరైనా అంతే కదా. నువ్వు సినిమా టికెట్స్ పోతే సినిమా చూస్తావు. నీకు ఎవరైనా చెప్పి సినిమా మంచిది కాదు, ఇంకా గుడికి పోయి దండం పెట్టుకొని పుణ్యం వస్తున్నా అంటే అప్పుడు గుడికి పోతాం. అప్పటి వరకు నువ్వు సినిమా పోతే సినిమానే చూస్తాను. సినిమా తప్పు కాదుగా, మనసు తప్పే కాదు. నీ మనసు కోరిన సినిమా చూద్దామని పోయావు.
అది తప్పని చెప్పే గురువు ఒక జ్ఞానబోధ చేసేవాడు ఉంటే నీకు అది అక్కర్లేదు, సినిమా కాదు, నీకు కావాల్సిన భక్తి పుణ్యం ఇది నేర్చుకోవాలంటే ఒక గుడికి పోయి దేవుని భజన చేసుకో, ఆరాధన చేయమని చెప్తే నీకు చెప్పే గురువుగా ఉంటే అప్పుడు నీ మనసు అటుపోతుంది. ఇదంతా ఇదే జ్ఞానం. ఈ ఆత్మ చైతన్యమే మనకు మన బాధల్ని అన్నిటినీ కూడా చెప్పి ఆ చైతన్యమే మనం నడిపిస్తున్నది. ఇక అహంకారం అంటే ఏంటి? అహంకారం అంటాం, నేను చేస్తున్నాను, నువ్వేమనుకుంటావంటే ఈ శరీరాన్ని చూస్తే నేననే భావన నీకున్నది. కాబట్టి ఏ పని చేసినా నేను చేస్తున్నాను. నా శరీరానికి జ్వరం వచ్చింది, నాకు నా భార్య, నా కొడుకులు, నా సంసారం, ఇదంతా నా తండ్రి, నా పిల్లగాళ్ళు, నా ఫ్రెండ్స్, ఇవన్నీ, నా ఇల్లు, నా ఉద్యోగం, ఇట్లా అన్నీ అనుకుంటాం. ఇదంతా అహంకారం. నేను చేస్తున్నాను, నా వల్లనే ఏర్పడేది, నా వల్లనే ఇదంతా సృష్టి జరిగింది అన్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు. కానీ దీనికి మూల కారణం ఆత్మ చైతన్యం. ఆత్మ ఉన్నది లోపల, అది హృదయ గహరంలో ఉంది, సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉందని నీకు తెలియదు. అది తెలుసుకున్నప్పుడు నీకు గురువుగా అది ఎట్లా తెలుస్తుంది? ఒక సద్గురు బోధ వల్ల తెలుస్తుంది. అందుకని గురువు అజ్ఞానంలో ఉన్నావు నువ్వు, అంతే. నీలో ఆత్మ ఉన్నది, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆత్మ, ప్రతి జీవిలో ఉన్నది, కానీ దానికి తెలియదు. ఎద్దు బర్రె, ఈ జంతువులు వాటికి అజ్ఞానం, వాటికి మైండ్ పనిచేయదు కదా, వాటికి ఎట్లా తెలుస్తుంది? లోపల ఆత్మ ఒకటి ఉంది, చైతన్యం ఉంది, భగవంతుడు ఉన్నాడని తెలియదు. వాడిని అంటాను. నీకు మానవ జన్మ ఇచ్చింది అనుకో, నీ అదృష్టమని, నీ పుణ్యఫలం అని మా జన్మ వచ్చింది. నీకు ఆలోచన శక్తి, ఈ బుద్ధి బలం, మనస్సు బలం ఉంది కాబట్టి నువ్వు దీనితో విచారణ చేయాలి, ఆత్మ విచారణ చేసి అసలు నేను ఎందుకు, ఎలా నాకు తెలుస్తున్నది, ఈ బాహ్య ప్రపంచంలో నేను ఎలా తిరగలుగుతున్నాను, ఎలా పని చేయగలుగుతున్నాను, నా చెయ్యి ఎలా పనిచేస్తున్నది, నా ప్రాణం పోతే నా ఈ శరీరంతో అయితే ఏ పని చేయలేకపోతున్నదా అంటే శరీరం పనిచేస్తుంటే ఏదో ఒక శక్తి ఉండాలి నాలో అని నీకు ఆలోచన రావాలి. ఆ చైతన్య శక్తి పోతే నా శరీరం చెల్లిపోయినప్పుడు నా శరీరం ఏం పని చేయలేక శవంలాగా మారిపోతున్నది. నేను శవంలాగా మారిపోయింటే నాలో చైతన్య శక్తి పోయింది, చేతనం పోయింది, చైతన్య శక్తి పోయింది. ఆ చైతన్య శక్తి ఎక్కడ ఉన్నది, ఎలా ఉంది, ఎందుకు పోతుంది, ఎందుకు వస్తున్నది, ఎంత విచారణ చేసుకోవాల్సిన బాధ్యత నీకు. అదే ఆత్మవిచారం. ఇది తెచ్చుకొని నువ్వు జ్ఞానం తెచ్చుకుంటే నీకు మోక్షం లభిస్తుంది. అందుకనే నీకు సరైన గురువు ద్వారా, సరైన ఇది ద్వారా నీకు ఈ పైన మనం లాస్ట్ చెప్పుకున్నామే సాధన సిస్టమ్ ద్వారా తీవ్ర ముముక్షుత్వం సంకల్పించుకొని ఆ భగవాన్ని ఆరాధించుకుంటూ మనం లోపలికి అంతర్ముఖం చెంది ఆత్మని వీతు నేతి 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 ఇది కాదని అసలు ఆత్మని పట్టుకోవాలి. అదే లాస్ట్ మీదేది మనసు, బుద్ధి, శరీరం అన్నీ పోతాయి. అందులో లాస్ట్ మీదేది నీకు కనపడకుండా లాస్ట్ మీద ఒకటే శుద్ధ చైతన్యమైన ఆత్మే మిగులుతుంది. అదే అసలు, అది ప్రకాశవంతంగా ఉంటుంది, శాశ్వతమైనది. అది కనపడిన రోజున, అది తెలుసుకున్న రోజున, నీకు ఆ జ్ఞానం కలిగిన రోజున నీకు మోక్ష జ్ఞానం వచ్చినట్టే, మోక్షం వచ్చినట్టు, నీకు విడుదలైపోయినట్టు, నీకు ఏ బాధ ఉండదు. ఆ విరాట్ స్వరూపుడు నీకు కనపడతాడు. ఆత్మజ్ఞానం వస్తే నీకు విరాట్ స్వరూపుడు దర్శనం అయినట్టు. అయితే ఘటాకాశం కనుక ఉన్నట్టు ఘటాకాశాన్ని ప్రతిబింబాన్ని చూసుకొని బతుకుతున్నావు. నీ ఘటం కనుక పోయిందంటే నువ్వు ఆ పరమాత్మలోనే ఉంటావు, ఆటోమేటిక్గా పరమాత్మలో ఉంటావు ఉన్నట్టుగా. అది తెలుసుకుంటే ఈ ఘటం పోయి నీ ఆ జ్ఞానం వచ్చిందంటే నువ్వు ఆటోమేటిక్గా ఆ పరమాత్మలో చేరిపోతావు. అదే మోక్షం, అదే
ఇది. దాన్నే వైకుంఠం అంటారు, దాన్నే కైలాసం అంటారు, దాన్ని ఇంకా ఇది ఒక్కొక్క మొత్తం ఒక్కొక్క రకంగా నా రకరకాలుగా చెప్పింది. అంతేగాని అసలు సచ్చిదానంద స్వరూపుడు, విరాట్ స్వరూపుడు ఆయనలో ఉన్నది ఒక్కడే ఒక్కడు. వాడే సత్తు ప్రచిత్తు స్వరూపుడు. వాడితో కలిస్తే ఆనందం ఉంటుంది కాబట్టి సచ్చిదానంద స్వరూపుడు ఆయన. ఆయనకు ఆకారం లేదు. ఆ చిత్త యొక్క శక్తే మొత్తం సర్వ సృష్టికి చైతన్యవంతమై విరుగుతున్నది. ఆ చైతన్యం పోతే మొత్తం పోతుంది. ఇదే భావం, ఇదే అద్వైతం, ఇదే చెప్పింది. ఇష్టాద్వైతం చెప్పింది. అన్ని మతాలు చెప్పినవి కూడా ఇదే. అద్వైతం ఏమంటుంది? ఈ శుద్ధ నేను అంటే ఆత్మని శుద్ధ చైతన్య స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మాస్మి అంటుంది. విశిష్టాద్వైతం ఏమంటుంది? నేను ఆ పరమాత్మనికి నా ఆత్మ శేషభూతం, శేషం అంటుంది. ఆయన శేషి, నేను శేషుని అంటే విష్ణు. ద్వైతం ఏమంటుంది? ఆయన వేరు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఆయన భక్తి ప్రపత్తితో ఆయనని చేరుకోవటమే తప్పితే మనం చేసేది ఏమి లేదు. నువ్వు చేరుకో అంటుంది. అందుకనే లాస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మోక్షాన్ని చెందాలంటే ఒక సద్గురువుని పట్టుకోవాలి. ఆయన చెప్పినట్టుగా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. ఇదంతా అంతర్ముఖం చెందాలి. మన మనస్సుని అంతర్ముఖం చెందించి నేను ఎవరు అనేది సంకల్పించుకొని మనం పోవాలి. నేతి 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 అని తీసుకుంటే శుద్ధమైన ఆత్మ చైతన్య స్వరూపం నీకు కనిపిస్తుంది. దాన్ని అది కనిపిస్తే నీకు మోక్షం వచ్చినట్టే, విడుదల అవుతుంది, నువ్వు విడుదలైపోతావు. అదే నీ శరీరం పోగానే నువ్వు ఆటోమేటిక్గా శుద్ధ పరబ్రహ్మ స్వరూపంలో చేరుతావు. ఆటోమేటిక్ చేరినట్టుగా చేరిపోతావు. ఇదే ఆత్మవిచారం. స్వస్తి.